కట్టేసిన ప్రభుత్వం ఉచిత బస్సు రద్దు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తూ నెల నెల వారి ప్రయాణాలకు అయిన ఖర్చును టీజీఎస్ఆర్టీసీ చెల్లిస్తాం. అయితే ఈ పథకం వచ్చిన కొత్తల్లో తమ పొట్ట కొట్టాలని ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేశారు. దీనిపై ప్రభుత్వం మొదట్లో స్పందించినా ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆటో డ్రైవర్లు కూడా క్రమంగా సర్దుకుపోయారు. అయితే మరో సమస్య మాత్రం వెంటాడుతోంది. ఈ పథకం తెచ్చాక మగవాళ్లు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు. తెలంగాణలో ఏ బస్సు చూసినా మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. మగవారికి ఉండే సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. చట్ట ప్రకారం అది తప్పు కాదు. చట్టం ఏం చెబుతుంది అంటే బస్సులో స్త్రీలకు మాత్రమే అని ఉండే సీట్లలో మగవారు కూర్చునే హక్కు లేదు. కానీ పురుషులకు మాత్రమే అనే సీట్లలో మాత్రం మహిళలు కూడా కూర్చోవచ్చు. అందువల్ల వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. దాంతో పురుషులు బస్ ఎక్కాలంటే భయపడుతూ క్రమంగా ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి చోట మగవారు బస్సుల బదులు మెట్రో రైళ్లు లేదా సొంత వాహనాలపై వెళుతున్నారు. దాంతో బస్సుల్లో క్రమంగా పురుషుల సంఖ్య తగ్గిపోతోంది. దాంతో వచ్చే రెవెన్యూ మరింత తగ్గుతోంది. ఇది వరకు మహిళలతో పాటు పురుషులు కూడా బాగానే ఎక్కేవారు. దాంతో అందరి నుంచి టికెట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు మహిళలు ఆసక్తిగా ఎక్కుతూ ఉంటే వారి టికెట్ల మనీ ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నా పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఆర్టీసీకి వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఒకప్పుడు బస్సుల్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉండేవారు. మొత్తం 35 సీట్లు ఉంటే వాటిలో 20 సీట్లకు పైగా మగవారు ఉండేవారు. ఇప్పుడు యావరేజ్గా 10 మందే ఉంటున్నారు. బస్ ఎక్కే ముందే సీట్లున్నాయా లేవా అని చూసుకుని ఎక్కుతున్నారు. సీట్లు లేకపోతే ఎక్కకుండా వేరే దారి చూసుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్లు డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతోంది. రోజు ప్రతి డిపో నుంచి ₹1,00,000 ఆదాయం రావాల్సిందేనని టార్గెట్ పెట్టినట్లు తెలిసింది. దాంతో కండక్టర్లు డ్రైవర్లు మగ ప్రయాణికుల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. వారిని బ్రతిమలాడి మరీ బస్ ఎక్కిస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో 29 డిపోలున్నాయి. రోజు దాదాపు 2,800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు 1,800కు పైగా ఉన్నాయి. ఇవి మహిళా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఫుట్బోర్డ్ దగ్గర కూడా మహిళలు వేలాడుతూ ప్రయాణించే పరిస్థితి ఉంది. సిటీ బస్సుల్లో రోజు సుమారు 22 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా మహిళలే ఉన్నారని తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మొదటి నుండి మగవారు ఆగ్రహంతోనే ఉన్నారు. బస్సులన్నీ మహిళలతో నిండిపోతున్నాయని, తమకు అన్యాయం జరుగుతోందని వారు మండిపడుతున్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలి అని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని రద్దు చేసే ఉద్దేశంలో ఏమాత్రం లేదు అని సమాచారం. మహిళలకు ఇంకా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఉన్న ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న పథకాలను రద్దు చేసేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేదు అని తెలుస్తోంది. అందువల్ల మహిళలకు టెన్షన్ లేనట్లే. అందువల్ల ఆర్టీసీ తిప్పలు ఆర్టీసీ పడాల్సిందే. మగవారిని ఆకట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే.